దేవునికి స్తోత్రం. దేవునికి ప్రియమైనటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, గడిచినటువంటి మాసమంతా కూడా మన యొక్క దేవుడు మనల్ని కాచి కాపాడాడు. గడిచినటువంటి మాసం వాగ్దానం ప్రకారం మనకు తోడుగా నీడగా ఉండినాడని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి గడిచిన మాసపు వాగ్దాన వాక్యాన్ని చదువుకుందాం. విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అనే నీ భూమికి పేర్లు పెట్టబడను. యెషయా గ్రంథం 62:4 మనము చూసినాం. దేవునికి ప్రియమైన వారలారా, గడిచిన మాసమంతా కూడా మన దేవుడు మనకు తోడుగా నీడగా ఉండినాడు. మరి యొక్క నూతన మాసాన్ని దేవుడు దయగా కృపగా ఇచ్చి ఉన్నాడు. కావున దేవునికి ప్రియమైన వారలారా, ఈ నూతన మాసపు వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేను ఆకాశమును స్థాపించున్నట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెషయా గ్రంథం 51:16 చూస్తూ ఉన్నాం. ఇందులో యెషయా ప్రవక్తతో కూడా ప్రభువు సెలవిస్తున్నటువంటి మాటలను మనము చూడవచ్చు. ఇక్కడ మరి సియోనులో నివసించే, అనగా సియోనుకు సంబంధమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు, మరి ఇశ్రాయేలు ప్రజలు వారు చెరపట్టబడినారు. మరి వారితో కూడా అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఈ అధ్యాయాన్ని అంతా చూసినట్లయితే దేవుడు వారి పక్షంగా అనేక విషయాల్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, నీ నోట నా మాటలను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నీ నోట, సేవకుని యొక్క నోట్లో నుంచి వచ్చే మాటలు, మరి నీ నోట నా యొక్క మాటలను ఉంచి. దేవుని యొక్క మాటలు సత్యమైనవి, దేవుని మాటలు పరిశుద్ధమైనవి, దేవుని మాటలు జీవము కలిగినటువంటివి. దేవుని యొక్క మాటలు అది తేనె కంటే కూడా మరి మధురమైనటువంటిది అనే దేవుని వాక్యాన్ని గురించి అనేక విధాలుగా మనము చూడవచ్చును. కానీ ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీ నోట నా మాటలను ఉంచి. ఆయన యొక్క మాటల వలన మనకు విడుదల ఉంది. ఆయన మాటల వలన మనకు స్వస్థత ఉంది. ఆయన మాటల వలన మనకు సమాధానం ఉంది. ఆయన మాటల వలన మనకు అనేక దీవెనలను, ఆశీర్వాదాలు ఉన్నాయి అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. మరి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అనే ఆఖరిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు వాగ్దానము చేసిన వాడు, నమ్మకమైన వాడు. కావున ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి మనము నడిచినప్పుడు ఆయన యొక్క కృపలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకు దొరికేదిగా ఉన్నాయి. ఇక్కడ యెషయా 49:2 చెప్తున్నాడు, నా నోరు వాడిగల ఖడ్గము ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు అని ఇక్కడ మనము యెషయాలో 49 చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి ప్రియమైన వారలారా, నా నోరు వాడిగల ఖడ్గము అని ఆయన చేసి ఉన్నాడు, వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు. అవును,
దేవుని యొక్క సేవకుల యొక్క నోటిని వాడిగలిగిన ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఆయన వాక్యం మరి రెండంచుల ఖడ్గము వంటిది. అదే మరి కీళ్లను మూలుగను విభజించేదిగా ఉందని హెబ్రీలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మరి తన సేవకులను వారి నోళ్లను వాడిగలిగిన ఖడ్గముగా ఆయన చేసేవాడుగా ఉన్నాడు అని మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ద్వితీయోపదేశకాండం 18:18లో చూస్తే, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పెను. కాబట్టి ఇక్కడ మరి తన సేవకులను పుట్టించి వారి యొక్క నోట దేవుని యొక్క మాటలను ఉంచి తన యొక్క పనిని చేపించుకునే ప్రభువుగా ఉన్నాడు. అతడు నా నామమున చెప్పి నా మాటలను వినువానిని దానిని గురించి విచారణ చేసిదను అని యెషయా 59:27లో నేను వారితో చెప్పిన నిబంధన ఇదే, నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచి నీ మాటలను నీ నోటి నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోక యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువు ఆ వాక్యం తొలగిపోదు, నీ పిల్లల నోట్లో మరి వారు చదవగలరు అని వారిని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి యోహాను సువార్తలు 3:34లో దేవుడు తాను పంపిన వారి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. మరియు కీర్తనలో 17:9లో నిరెక్కల నీడ క్రింద నన్ను దాచుము. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ యొక్క రెక్కల నీడ క్రింద నన్ను దాచు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా 15:16లో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నది. అవును, దేవుని యొక్క మాటలు మనకు మరి సంతోషాన్ని కలుగజేసేదిగా ఉంది, మన యొక్క హృదయానికి ఆనందాన్ని కలుగజేసేదిగా ఉంది అని ఇక్కడ ఇర్మియా ప్రవక్త వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తనలో ఇక్కడ 12:5లో చెప్తున్నాడు, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. కాబట్టి దేవుడు తన చేతి నీడలో కప్పి మనల్ని కాపాడేవాడుగా, నడిపించేవాడుగా, సహాయం చేసేవాడుగా, ఆదుకునేవాడుగా, ఆదరించేవాడుగా ఉన్నాడని చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క హస్తం బలమైనది, ఆయన యొక్క హస్తము సాహస కార్యములు జరిగించేదిగా ఉంది. కాబట్టి ఆయన యొక్క హస్తముతో మనలను దాచి మనలను మరి ఆదరించే దేవుడుగా ఉన్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడ విశ్రమించువాడు అని 91:1లో మనం చూస్తూ ఉన్నాం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుదురు. కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడ క్రింద మరి ఆశ్రయం ఉంది.
అదే కీర్తనలు 57:1 నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపద తొలగిపోవు వరకు నిరెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపద తొలగిపోవు వరకు నిరెక్కల నీడ క్రింద నేనేం చేస్తాను? శరణజొచ్చి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన రెక్కల నీడ క్రింద మనకు శరణం ఉంది, రక్షణ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కీర్తన 68:4 యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదును, నీ రెక్కల చాటున మరి దాగుకొందును. కాబట్టి రెక్కల చాటున ఆపద వచ్చినప్పుడు, మరి కష్టము వచ్చినప్పుడు ఆయన రెక్కల నీడ క్రింద మనము దాక్కున్నట్లయితే ఆ యొక్క నీడలో మనకు స్వస్థత ఉంది. ఆమేన్, హల్లెలూయా. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అది యెషయా గ్రంథం 49:16 ఎలాగో చూస్తూ ఉన్నాం. ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతులు యెహోవా ఐగుప్తులో నుండి నన్ను బయటికి రప్పించుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. ఆమేన్. దేవుని వాక్యం మరి సజీవమైంది. దేవుని వాక్యం మరియు ఆకాశం భూమి గతించినా కానీ నా మాటలు ఏమాత్రం గతించదు. అవును, దేవుని వాక్యం సత్యమైంది, దేవుని వాక్యం గతించదు అని మనము ప్రభువు సెలవిస్తున్నాడు. కావున ప్రియమైన వారలారా, దేవుని నోట నుండి వచ్చే మాటలు మనల్ని మరి కప్పిపుచ్చి కాసి నడిపించేదిగా ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాగ్దానమునందు విశ్వాసం ఉంచుతాం. దేవుడు మనల్ని ఈ మాసములో ఆయన చేయి పెట్టి నడిపించబోతున్నాడు. మరి నీ నోట నా మాటలను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. కాబట్టి ఆయన చేతి నీడలో మనల్ని కప్పినట్లయితే మనకు సుఖము, సమాధానము, ఆరోగ్యము అన్నీ కలుగుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు వచనాలను ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మంచి దేవా, నమ్మకమైన తండ్రి, యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మాసంలో కూడా నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రం. నాయన, వాగ్దాన ప్రకారము నీ యొక్క హస్తముతో మమ్మల్ని భద్రం చేసుకుని ఈ మాసమంతా నడిపించబోతూ ఉన్నందులకై, నీ జీవవాక్యము చేత మమ్మల్ని కాసి కాపాడబోతున్నందులకై నీకే స్తుతి ఘనత మహిమ చెల్లించుకుంటూ, నాదా కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ప్రశ్నలు ఎవరెవరు ఉన్నారో వారిని విడుదల చేసి నీ యొక్క మరి గాయం పొందిన హస్తము చేత వారి మీద కప్పి ప్రతి ఒక్కరిని కాసి నడిపించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.